Today we'll discuss about the living world. Lesson 1 లో వాట్ ఈస్ లివింగ్ వరల్డ్. మన చుట్టూ గమనిస్తుంటే ఎన్నో రకాల ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, డైవర్సిటీస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో దే ఆర్ లివింగ్ combined together. So how they classify the all living organisms in this living world. So దీని ఫస్ట్ టాపిక్స్ చూస్తే మనకు ఇక్కడ చూడండి, టాపిక్స్ ఆర్ వాట్ ఈస్ లివింగ్, diversity in the living world, taxonomical categories and taxonomical aids. So what is living? So in this topic we discuss non-living things and living things. అదేవిధంగా డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వర్డ్ ఎలా క్లాసిఫై చేశారు, వాట్ ఈస్ బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంది, సో హౌ దే క్లాసిఫైడ్ ఇంటూ టూ కాంపోనెంట్స్, సో వాట్ ఈస్ టాక్సానమిక్ కేటగిరీస్, హౌ దే ఆర్ classified, will be discussing these topics. So taxonomical aids means like herbarium, museums, botanical garden. So everything will be discussed in the taxonomical aids. So if you have any doubts, message me in chat box. Okay, so let us introduction over the living world. The first topic is, so first we'll discuss about the chapter weightage. ఎందుకు చాప్టర్ weightage? ప్రతి చాప్టర్ని మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు దానికి మనం వెయిటేజ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రిపరేషన్ ప్లానింగ్లో ఫస్ట్ విల్ గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్స్. ఎందుకు? మోస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఉంది. అదేవిధంగా అనాటమీ, సెక్సువల్ రిప్రొడక్షన్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే అవి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో మన ప్లానింగ్ని మార్చుకుంటాం అక్కడ. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇస్తాం. సో సెకండ్ ప్రిఫరెన్స్ మీడియం చాప్టర్స్. సో అలా మన ప్రిపరేషన్ ప్లానింగ్ మార్చుకుంటాం కాబట్టి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్ వెయిటేజ్ అనేది చూసుకోవాలి. సో లివింగ్ వరల్డ్ చూస్తే 6 మార్క్స్ ఫ్రమ్ ఐపీ ఎగ్జామ్స్ అంటే ఒక 2 మార్క్ క్వశ్చన్ అండ్ 1 4 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ చాప్టర్ నుంచి ఐపీ పరంగా 6 మార్క్స్ వస్తాయి. 2 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇంకా ఎంసెట్లో చూస్తే 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నీట్లో కూడా అంటే ప్రతి ఒక్కరు ఎంసెట్ రాసే ప్రతి ఒక్కరు నీట్ కూడా రాస్తారు. ఓకేనా, మనకు నీట్కు ఎంసెట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొద్ది డిఫరెన్స్ అంతే. ఓకేనా, యాస్టీస్ ఎన్సీఆర్టీలో ఉన్నది తెలుగు అకాడమీలో ఉంది. సో ఈ రెండు టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్ అయినప్పుడు మనము ఎంసెట్ రాయొచ్చు, నీట్ రాయొచ్చు. సో ఎంసెట్లో 1 to 2 క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది, నీట్లో కూడా 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు చూడండి ఇక్కడ. సో ఫస్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ ది ఎర్నెస్ట్ మేయర్. హూ ఇస్ ద ఎర్నెస్ట్ మేయర్? సమ్ టైమ్స్ ఒక్కోసారి క్వశ్చన్స్ని సైంటిస్ట్ నేమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్లోనే సైంటిస్ట్ నేమ్స్ ఉన్నాయి కొన్ని, ఆ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. హూ ఇస్ ఎర్నెస్ట్ మేయర్? ఈజ్ ద డార్విన్ ఆఫ్ ది 20th century. ఆల్రెడీ మీకు తెలుసు, హూ ఇస్ ద డార్విన్? హీ క్లాసిఫైడ్ ద ఆర్గానిజమ్స్. ఓకేనా, అంటే బయోడైవర్సిటీని డివైడ్ చేసింది డార్విన్. సో అలాగే ఆయనేమో 16th century, ఇక్కడ డార్విన్ ఏమో 20th century. సో ఏం చేశాడు? హీస్ రీసెర్చ్డ్ ఆర్నిథాలజీ, స్టడీ అబౌట్ ది బర్డ్స్, taxonomy, classifying the plants, zoo geography, evolution, systematics and history of the philosophy of biology. వీటన్నిటి మీద సింగిల్ హ్యాండ్గా రీసెర్చ్ చేశాడు కాబట్టి ఈ కాల్డ్ యాజ్ డార్విన్ ఆఫ్ ది 20th century అంటారు. సో ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే హూ ఈస్ కన్సిడర్ యాజ్ ద డార్విన్ ఆఫ్ 20th century. సో ఎర్నెస్ట్ మేయర్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ డార్విన్ ఆఫ్ 20th century. మరి ఫస్ట్ హూ ఇస్ దట్? ద చార్లెస్ డార్విన్. ఓకేనా, ఫస్ట్ ఏమో చార్లెస్ డార్విన్, అది యానిసెంట్ టైంలో 17th and 18th century తీసుకున్నాం. 20th centuryకి వచ్చేసరికి ఎర్నెస్ట్ మేయర్ వస్తాడు. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, సో వాట్ ఈస్ లివింగ్? సో లివింగ్ అంటే ఏంది? మన చుట్టూ గమనిస్తుంటే ఎన్నో రకాల ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, ఎనిమల్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, వాటర్, కనుక ఎన్నో థింగ్స్ ఉన్నాయి. సో మరి వాటిలో ఏవి లివింగ్ థింగ్స్, ఏవి నాన్ లివింగ్ థింగ్స్, మరి వాటి మధ్య డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది వీటి గురించి: కాన్షియస్నెస్, సెల్ స్ట్రక్చర్, స్టిమ్యులై, గ్రోత్, మెటబాలిజం,
interaction, self consciousness and reproduction. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటేనే దే ఆర్ మేడప్ ఆఫ్ సెల్ స్ట్రక్చర్. మళ్ళీ ఆ సెల్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ మెటబాలిజం జరుగుతుంది, అదేవిధంగా సెల్ గ్రోత్ ఉంటుంది, దాంట్లో రిప్రొడక్షన్ ఉంటుంది. మరి ఎలా జరుగుతుంది, వాటికి నాన్ లివింగ్ థింగ్స్కి ఎలా డిఫరెన్సెస్ అనేది ఉన్నది చూస్తాం ఇక్కడ. సో చూడండి, వాట్ ఈస్ లివింగ్? ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివ్ యాజ్ కాల్డ్ యాజ్ లివింగ్. అంటే ఒక యానిమేషన్లో కానీ అంటేనా మొటైలీ అండ్ నాన్ మొటైల్ అంటాం, అంటే ఇక్కడ మూవింగ్ అవ్వడం అన్నట్టు, ఓకేనా, కదిలేటివి కదలనివి. సో ఎనీథింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ లివింగ్ ఇస్ కాల్డ్ యాజ్ లివింగ్. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఫర్ గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం అండ్ సెల్యులార్ ఆర్గనైజేషన్ అండ్ కాన్షియస్నెస్. అంటే ఒక లివింగ్ ఆర్గానిజం ఏ ఫంక్షన్స్ చేస్తుంది? ఇక్కడ గ్రోత్ ఉంటుంది, రిప్రొడక్షన్ ఉంటుంది, మెటబాలిజం ఉంటుంది, సెల్యులార్ ఆర్గనైజేషన్ ఉంటుంది అండ్ కాన్షియస్నెస్ ఉంటాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ హ్యాస్ ద ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు, ఓకేనా. విచ్ ఇస్ ద ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఫర్ లైఫ్? గ్రోత్ అవుతుంది, రిప్రొడక్షన్ అవుతుంది, సెల్యులార్ ఆర్గనైజేషన్ అవుతుంది. దో కాన్షియస్నెస్ ఈస్ కన్సిడర్డ్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఇక్కడ వాడు ఏమడిగాడు, ఏది డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే మనం ఇందాక చెప్పుకున్న గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం అండ్ సెల్యులార్ ఆర్గనైజమ్స్ లో ఒకటి మాత్రమే డిఫైనింగ్ ప్రాపర్టీ, దట్ ఈస్ కాన్షియస్నెస్. ఎందుకు అంటే ఇక్కడ నాన్ లివింగ్ ఆర్గన్స్ లో కూడా గ్రోత్ ఉంటుంది, ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్ ఉంటుంది, అందులో కూడా కొన్ని స్టిమ్యులేషన్ ఉంటుంది. బట్ కాన్షియస్నెస్ అనేది ఓన్లీ వన్ లివింగ్ ఆర్గన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ ఆర్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్షియస్నెస్. ఓకేనా, ఐడియా వచ్చిందా? సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎందుకు అంటే ఇలాంటి టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ అంటాం. నెక్స్ట్, లివింగ్ ఆర్గనిజమ్స్ సెల్ఫ్ రెప్లికేటింగ్ and evolving the self-regulating, that is called as metabolism and response to external stimuli. లివింగ్ ఆర్గన్స్ ఏం చేస్తాయి? సెల్ఫ్ రెప్లికేట్ అవుతున్నాయి, న్యూ ఆర్గన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అవునా. అదేవిధంగా మెటబాలిజం జరుపుకుంటాయి అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈజ్ కాల్డ్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ది మెటబాలిజం. వాట్ ఈజ్ మెటబాలిజం? We had some idea about the chemical reaction in our body. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది డైజెషన్ అవ్వడం, ఓకేనా, అంటే కాంప్లెక్స్ టు సింపులర్ మాలిక్యూల్స్ డివైడ్ అవ్వడం, సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్ గా సమ్ ఆఫ్ ద టోటల్ కెమికల్ రియాక్షన్స్. నెక్స్ట్, కంప్రైజ్ ద కెమికల్ రియాక్షన్ ఆఫ్ గోయింగ్ టు ఇన్సైడ్ లివింగ్ సెల్ ఆఫ్ ది బాడీ, ఓకేనా, ఇస్ ఏ కాల్డ్ యాజ్ మెటబాలిజం. ఒక బాడీలో జరిగే ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఇస్ కాల్డ్ యాజ్ metabolism. Yes, good evening, Nana. Next, thus it is a typical characteristic of living beings and non-living things. Ante living things ki non-living things ki madhya it is the most important part. Nana, video off cheyin, turn off your video. No need to video, Nana, just listen, okay na. You have any doubts, message me in chat box, okay na. Good evening, Anusha. ప్లీజ్ మ్యూట్ యువర్ వీడియో. అనుష, నీ వీడియో ఆఫ్ చేసుకోనా, జస్ట్ లిజన్, ఓకేనా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మెసేజ్ మీ ఇన్ చాట్ బాక్స్, ఓకే. రైట్, చూడండి ఇక్కడ ఫ్లో చార్ట్ చూస్తే మీకు సెల్ మెటబాలిజం. మెటబాలిజం ఇస్ ఫర్దర్ డివైడ్ టు టూ పార్ట్స్, కెటబాలిజం అండ్ అనబాలిజం, ఓకేనా. కెటబాలిజం అంటే మన బాడీలో జరిగే complex molecules are converted to simpler molecules and simpler molecules are converted to complex molecules. అంటే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అండ్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్. అంటే ఒకటి మేకింగ్ చేస్తుంది, ఇంకోటి ఏం చేస్తుంది, డిస్ట్రక్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాంట్స్ తీసుకుంటే ఫోటో సింథసిస్ ఉంటుంది, అదేవిధంగా రెస్పిరేషన్ జరుగుతుంది, అవునా. ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది, రెస్పిరేషన్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటే మేకింగ్ అవుతుంది, అంటే ఏమవుతుంది, ఇక్కడ షుగర్స్ ఫామ్ అవుతున్నాయి, కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతున్నాయి, ఇట్స్ కాల్డ్ యాజ్ కెటబాలిజం. ఇంకా డిస్ట్రక్షన్, డివైడింగ్ అవ్వడం,
దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనబాలిజం. సో ఇలాంటి ప్రాసెస్ అని మనకి కాల్డ్ యాజ్ మెటబాలిజం. చూడండి, కెటబాలిజంలో లార్జ్ మాలిక్యూల్స్ ఈస్ కన్వర్టెడ్ టు స్మాల్ మాలిక్యూల్స్. ఎస్, ప్లీజ్ వీడియో ఆఫ్ ఏనా, ఆఫ్ యువర్ వీడియో అండ్ జస్ట్ లిజన్. Next, anabolism is converted to small molecules is converted to large molecules. అంటే ఫస్ట్ మనకి లార్జ్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్ డివైడ్ అని సింపుల్ మళ్ళీ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ మేకింగ్ అవుతున్నాయి. సో ఫర్దర్ ద ఎనర్జీ విల్ బి రిలీజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏటీపీ. వి ఆల్ నో అబౌట్ ది ప్లాంట్స్ ప్రొడ్యూస్ ద ఎనర్జీ యాజ్ ఏ ఏటీపీ, ఎన్ఏడిపి ప్రొడ్యూస్ చేస్తాయి కదా. సో ఎనర్జీ ఎలా వస్తుంది మనకు? కెటబాలిజం అండ్ అనబాలిజం, photosynthesis and respiration process ద్వారా the energy will be released. It is called as metabolism in living organisms. సో మరి ఇది మనకు నాన్ లివింగ్ లో ఉంటుందా? ఉండదు, అవునా? మెటబాలిజం is not present in non living things, it is only in living things. So it is not considered as a defining property of growth and non living things. Next, growth. So growth is called as increase in the mass of individual organisms. అంటే గ్రోత్ అనేది ఓన్లీ లివింగ్ థింగ్స్ లో ఉంటుందా, నాన్ లివింగ్ థింగ్స్ లో ఉంటుందా? రెండిట్లో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ తెలుసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మధ్య డిఫరెన్సెస్ తెలిస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? అంటే ఇక్కడ డౌట్ రావచ్చు మీకు, సో మరి నాన్ లివింగ్ థింగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఎలా గ్రో అవుతాయి, మరి గ్రోయింగ్ ఎలా జరుగుతుంది? మామూలుగా మనం హ్యూమన్ బాడీ కానీ ప్లాంట్స్ కానీ తీసుకుంటే, ఓకేనా, ద డివిజన్ బై ఇన్సైడ్, ఓకేనా, గ్రోత్ విల్ బి అకర్డ్ ఇన్సైడ్. నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్ బై అవుట్ సైడ్ జరుగుతుంది, ఓకేనా? ఇది మెయిన్ డిఫరెన్స్. హ్యూమన్స్ విజువల్లీ గ్రో అప్ ది సర్టెన్ ఏజ్, బట్ సెల్ కీప్స్ డివైడింగ్ అండ్ దస్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్, ద బాడీ కీపింగ్ రిప్లేసింగ్ ద ఓల్డ్ వన్స్. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ప్లాంట్ బాడీ కానీ హ్యూమన్ బాడీ కానీ దే విల్ బి డివైడెడ్ సర్టెన్ ఏజ్ బై సెల్ డివిజన్ ప్రాసెస్ ద్వారా, మైటాసిస్ అండ్ మియాసిస్ ప్రాసెస్ ద్వారా సెల్స్ అనేది డివైడ్ అవుతూ న్యూ ఆర్గానిజం ఫామ్ అవుతుంది. సో అలా దే విల్ బి రిప్లేసింగ్ ఓల్డ్ థింగ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకుందాం, దాని ప్లాంట్ నుంచి ఇంకో న్యూ ప్లాంట్ ఎలా వస్తుంది? సీడ్ జర్మినేట్ అవుతుంది, అవునా కదా? కానీ సీడ్లో మైటాసిస్ అండ్ మియాసిస్ జరిగి, ఓకేనా, న్యూ ప్లాంట్ జర్మినేట్ అవుతుంది. సో ఇదంతా ఒక సెల్ డివిజన్ వల్ల జరిగే ప్రాసెస్. Some of the non-living things also seem to grow in the size due to the accumulation of particles in the outside of the body. For example, ఒక మౌంటైన్ తీసుకుందాం మనం, మౌంటైన్ కానీ ఒక హిల్ ప్రాసెస్ తీసుకుంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే విల్ బి గ్రో లైక్ దిస్. అంటే నాట్ ఓన్లీ ఫాస్ట్గా జరగదు, ఇక్కడ దే అకరింగ్ అదే స్లోలీ. మామూలుగా మనము పొల్యూషన్లో ఏమవుతుంది, డస్ట్ పార్టికల్స్ పెరగబోతుంటాయి కదా. సో డస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దే విల్ బి గ్రో. ఇక్కడ ఏమన్నాడు, నాన్ లివింగ్ థింగ్స్ ఆల్సో సీన్ టు గ్రో బై సైజ్ అక్యుములేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. చూడండి, ద గ్రోత్ ఇస్ మౌంటైన్స్, లివింగ్ థింగ్స్ గ్రో డ్యూ టు ద సెల్ డివిజన్ అండ్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రోత్ ఆఫ్ మౌంటైన్, అందుకే వాడు ఏమన్నాడు, గ్రోత్ ఈస్ ద నాన్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అర్థమైనా? అంటే ఇప్పుడు మెటబాలిజం కాదు, గ్రోత్ కూడా రెండు డిఫైనింగ్ ప్రాపర్టీ కావు. నెక్స్ట్, సెల్లార్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ సెల్లార్ ఆర్గనైజేషన్? మనకు ఆల్రెడీ తెలుసు, యూనిసెల్లార్ అండ్ మల్టీ సెల్లార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ మేడ్ బై 2 types of cells. సింగిల్ సెల్ ఉంటే దాన్ని యూనిసెల్ అంటాము, నంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయితే మల్టీ సెల్లార్ అంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ మేడ్ బై సెల్స్. దే ఆల్సో ఫాలో ద ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ followed by tissues which form the organs and turn the again combine the organ system. అంటే one cell as divided to number of cells గా డివైడ్ అవుతూ, ఓకేనా, ఫస్ట్ మనకి ఏం చేస్తుంది, టిష్యూ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది. ఆ టిష్యూ సిస్టమ్ అంతా కంబైండ్ అయ్యి, సింపుల్ టిష్యూ, కాంప్లెక్స్ టిష్యూ ఇలా కంబైండ్ అయ్యి ద ఫామ్ ద ఆర్గాన్ సిస్టమ్.
ప్లాంట్స్ పరంగా తీసుకుంటే ఫ్లవర్, ఫ్రూట్, లీవ్స్, స్టెమ్, డిఫరెంట్ ఆర్గాన్స్ ఏదైనా. సో అలా దే హ్యావ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఆర్గాన్ సిస్టమ్ టుగెదర్ ఫార్మ్ ద ఆర్గానిజం. ఎ సెల్లార్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకేనా, అర్థమైందా? సో సెల్లార్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. సో అందుకే మనం ఇక్కడ ఏమన్నాము, సెల్లార్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో not the defining property of living organisms and living growth. Few examples are, that is nerve cells, muscle cells and tissues are called as cellular organization. అర్థమవుతుందన్నా? ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, ఓకేనా? డోంట్ బి లిజన్ blindly. If you have any doubts, ask me in chat box. Next, consciousness. What is consciousness? మనము కోమా అంటాం, కోమా స్టేజ్ అంటాం. అంటే మన బాడీ మొత్తం పనిచేస్తుంది కానీ మైండ్ మొత్తం పనిచేయదు, ఓకేనా? ఇలాంటి కాన్షియస్నెస్ అంటే మన చుట్టూ ఉన్న వాటిని గమనించడం, మన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ ఉండడం. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ది విర్చువల్ విచ్ ఈస్ ఆర్గానిజం రియాక్ట్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్స్. మన కరెంట్ షాక్ కొట్టినప్పుడు జల్లు అంటుంది కదా, అవునా? ఇలాంటి స్టిమ్యులేషన్స్ కానీ తొందరగా రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ రియాక్ట్ అవుతాయి కావు, అవునా? రెయిన్ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ స్టిమ్యులే రియాక్ట్ అవుతాయి, రియాక్ట్ అవ్వవు. ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్కు రియాక్ట్ అవుతాయి అండ్ ద చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కండిషన్. సో ఇట్ ఈస్ ఎ టిపికల్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. దే హ్యావ్ ది ఎబిలిటీ టు సెన్స్ ఎనీ చేంజ్ ఇన్ దేర్ ఎన్విరాన్మెంట్. ఎందుకు? లివింగ్ ఆర్గాన్స్ హ్యావ్ ది సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా? దే హ్యావ్ ది సెన్స్ ఆర్గాన్స్. మరి నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయా సెన్స్ ఆర్గాన్స్? ఉండవు. సో కాబట్టి, ఓకేనా, లివింగ్ ఆర్గాన్స్లో కాన్షియస్నెస్ అనేది ఒక డిఫైనింగ్ ప్రాపర్టీ అవుతుంది. నెక్స్ట్, రిప్రొడక్షన్ తీసుకుంటే మనకు 2 టైప్స్ ఉంటాయి, సెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా, అర్థమైందన్నా? So now we'll discuss about the asexual reproduction and sexual reproduction. So in these organisms, it is occurs in only in living organisms. It's not occurred in non-living organisms. So asexual పరంగా తీసుకుంటే ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా? ప్లానేరియా షో ద రీజనరేషన్. అంటే 90% ఆఫ్ బాడీ ఇంజ్యూర్ అయినప్పటికీ దే గెయిన్ ద కెపాసిటీ ఆఫ్ ఫుల్ బాడీ, ఓకేనా? ప్లానేరియా అనేది ఒక వన్ ఆఫ్ ద ఆర్గానిజం. దానికి ఎలా ఉంటుంది? దానికి రీజనరేషన్ అనే కెపాసిటీ ఉంటుంది, ఓకేనా? 90 to 99% ఆఫ్ బాడీ ఇంజ్యూర్ అయినా కొలాప్స్ అయినా కూడా మళ్ళీ కంప్లీట్గా న్యూ బాడీని ఫామ్ చేసుకుంటుంది. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రీజనరేషన్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద మాసెస్ లైక్ బ్రయోఫైట్స్, ఓకేనా, బ్రయోఫైట్స్, లివర్ వర్డ్స్. సో వాటిలో మనకి ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. వన్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంది? ఫార్మింగ్ ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్, న్యూ ఇండివిజువల్స్, ఓకేనా? వాడి యొక్క పాపులేషన్ పెంచుకోవాలి కదా. సో వాన్లో వన్ టైప్ ఆఫ్ ఇట్ ఈస్ సెక్సువల్ రిప్రొడక్షన్లో ప్లానేరియా షో ద రీజనరేషన్, మాసెస్ షో ద ఫ్రాగ్మెంటేషన్ అండ్ ప్లాంట్స్ షో ద వెజిటేటివ్ ప్రొపగేషన్ లైక్ పొటాటో, బనానా. అంటే దీని గురించి మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ వస్తాయి, ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. సెకండ్, మీరు వెజిటేటివ్ ప్రొపగేషన్లో పొటాటో అంటున్నారు, బనానా అంటున్నారు, రైజోమ్ అంటున్నారు, మరి మాకు ఎలా తెలుస్తాయి అని నెక్స్ట్ ఈ చాప్టర్లో మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాం, ఓకేనా? రిప్రొడక్షన్ ఆర్గన్స్ మళ్ళీ అక్కడ దీని గురించి మళ్ళీ డిస్కషన్ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్, ఓకేనా? ఈస్ట్ వన్ ఆఫ్ ద ఫంగై షో ద బడ్డింగ్. ఈస్ట్ షో ద ఫంగై, దిట్ ఈస్ యూనిసెల్లార్. ఈస్ట్ ఈస్ ద యూనిcellular fungi. Next, bacteria show the fission. Fission or binary fission. Okay, these examples are most important. Asexual reproduction లో ప్లానేరియాలో రీజనరేషన్ జరుగుతుంది, మాసెస్ లో ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, ప్లాంట్స్ లో వెజిటేటివ్ ప్రొపగేషన్ లైక్ బల్బ్, పొటాటో ట్యూబర్స్, సక్కర్ ఇలాంటివి. నెక్స్ట్, ఫంగై ఈస్ట్ లో బడ్డింగ్ జరుగుతుంది. అదేవిధంగా హైడ్రా ఉంది, ఇంకా హైడ్రాలో కూడా మనకు బడ్డింగ్ జరుగుతుంది, బ్యాక్టీరియాలో ఫిజన్ జరుగుతుంది. మరి సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? మరి సరే సరే, సెక్సువల్ రిప్రొడక్షన్ ఇలా ఉన్నాయని చెప్పారు, మరి సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్.
ఇక్కడ మనకు స్పోర్స్ ఫామ్ అవుతుంటాయి. ఓకేనా, అసెక్సువల్లో స్పోర్స్ ఫార్మేషన్ అవుతుంటాయి. ఇక్కడ గ్యామెట్స్ ఫామ్ అవుతుంటాయి. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ లైక్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వలన, ఫర్టిలైజేషన్ జరగడం వలన, ఓకేనా, ఫర్టిలైజేషన్ జరగడం వలన ద ఫార్మ్ ద జైగోట్ అండ్ embryo will be formed, next seeds will be formed and fruit will be formed. అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు కంబైన్డ్ అయి ఫర్టిలైజేషన్ జరిగి ఫస్ట్ మనకి ఏమొస్తుంది, జైగోట్ వస్తుంది. జైగోట్ నుంచి సెల్ డివిజన్ జరిగి మైటాసిస్ అండ్ మియాసిస్ జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో నుంచి సీడ్స్ డెవలప్ అవుతాయి. సీడ్స్ నుంచి మనకు ఫ్రూట్ గా మారుతుంది. ఓకేనా, ఇది వన్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్. అండ్ మరి ఎందుకు ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు, ఎందుకని చూడండి. The process by which organism produces an individual like its own reproduction is a two type, sexual and asexual. ఇందాక చెప్పుకున్నాం sexual and asexual. Most mammals like human beings reproduce by sexual reproduction. అవునా, మమ్మీల్స్ లో ఓన్లీ సెక్సువల్ జరుగుతుంది, అసెక్సువల్ జరగదు. ఓకేనా, అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, రిప్రొడక్షన్ ఎందుకు డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే కొన్నిట్లో మాత్రమే అసెక్సువల్ జరుగుతుంది, లైక్ మల్టీ సెల్లార్లో జరగదు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, బట్ వెన్ కన్సిడర్ యూనిసెల్యులర్ ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా, గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ బికమ్ ambiguous in both in the form of division of this cell. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయిన బ్యాక్టీరియాలో గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ రెండు అంబిగ్వియస్ కంపల్సరీగా జరుగుతాయి అండ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ డివిజన్. సో రిప్రొడక్షన్ అగైన్ కెన్ నాట్ కన్సిడర్ ద టిపికల్ క్యారెక్టర్ ఆఫ్ డిఫైనింగ్ ఆఫ్ లివింగ్ ఆర్ గ్రోత్. ఎందుకు కాదు, ఇక్కడ చూడండి. నెక్స్ట్, why reproduction cannot consider the typical characteristic of defining property. ఎందుకంటే some sterile hybrids ఉంటాయి. ఓకేనా, స్టిరైల్ హైబ్రిడ్స్, ఫర్టైల్ హైబ్రిడ్స్, అదేవిధంగా మనకు హానీ బీస్ ఉంటాయి, కొన్ని వర్కర్ హానీ బీస్ ఉంటాయి, స్టెరైల్ బీస్ ఉంటాయి. ఓకేనా, ఇవి ఉండడం వల్ల మనకి ఏమంటామండి, ఇవి రిప్రొడక్షన్ జరుపుకోలేవు కదా. ఓకేనా, హానీ బీస్లో స్టిరైల్ హానీ బీస్ ఉంటాయి, వర్కర్ బీస్ ఉంటాయి, ఇవి ద డిడ్ నాట్ డూ రిప్రొడక్షన్. సో అదేవిధంగా మ్యూల్స్, హిన్నీ. మరి మ్యూల్స్ అంటే ఇక్కడ మ్యూల్స్ ఎలా వచ్చాయంటే మేల్ డాంకీ క్రాస్ విత్ ది ఫీమేల్ హార్స్. ఓకేనా, మేల్ డాంకీ ఫీమేల్ హార్స్తో క్రాస్ చేయడం వల్ల పుట్టినయే మ్యూల్స్. ఓకేనా, ఇవి స్టిరైల్గా ఉంటాయి, ఎలాంటి ఫంక్షన్ చేయవు, అంటే నెక్స్ట్ ప్రోజైని ప్రొడ్యూస్ చేయవు. సో అందుకే ఇక్కడ ఏమన్నా మనం స్టిరైల్ హైబ్రిడ్స్ అన్నాము. నెక్స్ట్, హిన్నీ, మేల్ హార్స్ అండ్ ఫీమేల్ డాంకీ. మేల్ హార్స్ని ఫీమేల్ డాంకీతో క్రాసింగ్ చేయడం వల్ల పుట్టిందే హిన్నీ. సో దీని మీద ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఏ ఆర్గానిజమ్స్ స్టిరైల్గా ఉంటాయి, ఎందుకు డిఫైనింగ్ ప్రాపర్టీ కావు, ఎందుకు నాన్ లివింగ్ థింగ్స్ లా ఉంటాయి అని చెప్తాడు. నెక్స్ట్, ఫర్టైలీ హైబ్రిడ్స్, దట్ ఈస్ టైగన్. It is a male tiger crossed with the female lion. Male tiger is crossed with the female lion. It is called as tiger. Next, liger. Male lion, the female tiger. Male lion plus female tiger. Rendu crossing చేయడం వల్ల పుట్టిందే లైగర్. మరి ప్లాంట్స్ లో ఏముంది సార్, పొమాటో. అవి రెండు ఎనిమల్స్. ఓకే, మరి ప్లాంట్స్ లో ఏమున్నాయి సార్, దట్ ఈస్ టొమాటో ప్లస్ పొటాటో. టొమాటో ప్లస్ పొటాటో, రెండు టొమాటోని పొటాటోని కలపడం వల్ల వచ్చింది పొమాటో. సో ఇలా స్టిరైల్ హైబ్రిడ్స్, ఫర్టైల్ హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా స్టిరైల్ బీస్ ఉన్నాయి కాబట్టి రిప్రొడక్షన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్. మరి నాన్ లివింగ్ చదువుతా జరగదు. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది ఏది డిఫైనింగ్ ప్రాపర్టీస్, ఏది నాన్ డిఫైనింగ్ ప్రాపర్టీస్. సో చూడండి, వాట్ ఈస్ లివింగ్. చూడండి, a living thing is able to maintain the body internal environment which is referred to as a homeostasis. అంటే ఏదైతే లివింగ్ థింగ్ ఉందో దే మెయింటైన్ ద బాడీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, సెల్ స్ట్రక్చర్ ఉండడం. ఓకేనా, దాంట్లో
స్టిమ్యులేషన్ జరగడం, కాన్షియస్నెస్ ఉండడం, ఇదంతా ఒక ప్రాసెస్ జరిగేది హోమియోస్టాటిస్. నెక్స్ట్, మస్ట్ బి కేపబుల్ ఆఫ్ డిసింటిగ్రేటింగ్ ద బిల్డింగ్ అప్ న్యూట్రియంట్స్, అంటే మెటబాలిక్ ప్రాసెస్ జరగాలి. ఎందుకు లివింగ్ థింగ్స్ అంటే వాటిలో మెటబాలిక్ ప్రాసెస్ జరగాలి. నెక్స్ట్, చేంజెస్ ఇంటూ ఎన్విరాన్మెంట్, సెల్ స్ట్రక్చర్ ఉండడం, నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద సైజ్ అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఇవన్నీ ఉంటేనే అవి లివింగ్ థింగ్స్ అవుతాయి. లేనివన్నీ నాన్ లివింగ్ థింగ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా డిఫరెన్స్ బిట్వీన్ ది లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఇచ్చాం. విచ్ హ్యావ్ ది లివింగ్ థింగ్స్ ద పాసెస్ ద లైఫ్, దే డు నాట్ పాసెస్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఏమంటున్నాడు, లివింగ్ థింగ్స్ లైఫ్ ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్కి లైఫ్ ఉండదు. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ గ్రోత్ బై బర్త్ బై యంగ్ వన్స్. ఇక్కడ మనకు రిప్రొడక్షన్ జరగదు కాబట్టి నాట్ రిప్రొడ్యూస్. నాన్ లివింగ్ థింగ్స్ డ నాట్ రిప్రొడ్యూస్. నెక్స్ట్, సెవరల్ లివింగ్ థింగ్స్ డిపెండ్ ఆన్ ది వాటర్, ఎయిర్ అండ్ ఫుడ్. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ అవసరమా? అవసరం లేదు. మరి ఎలా అవసరము? ఎక్స్టర్నల్గా వాటి మీద అక్యుములేషన్ జరుగుతుంది అంతే. మీకు నో నీడ్ ఆఫ్ వాటర్ ఫర్ ఫుడ్. గ్రోత్ జరగాలంటే ఫుడ్ అవసరం, అవునా కదా? సో ఆర్ యూ బోరింగ్ నానా? ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్, మెసేజ్ మీ ఇన్ చాట్ బాక్స్. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ ఆర్ సెన్సిటివ్ టు రెస్పాన్సివ్ టు స్టిమ్యులేషన్. మనకు టచింగ్ అని ఉంటాయి కదా, సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి ఇవి స్టిమ్యులేషన్ అవుతాయి. నాన్ లివింగ్ థింగ్స్లో ఉండవు కాబట్టి ఇట్స్ నాట్ రెస్పాండ్ టు స్టిమ్యులేషన్. కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి మెటబాలిక్ రియాక్షన్స్ విల్ బి అక్కర్ ఇన్ ది లివింగ్ థింగ్స్. దిస్ ఎ నాన్ మెటబాలిక్ రియాక్షన్స్. ఎందుకు? దిస్ నో నీడ్ ఆఫ్ ఫుడ్, నో నీడ్ ఆఫ్ వాటర్, ప్రోటీన్స్ ఏం అవసరం లేదు కాబట్టి మనకి ఏమీ జరగదు. నెక్స్ట్, లివింగ్ ఆర్గన్స్ అండర్గోస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో అండ్ డెవలప్. ఓకేనా? ఇది మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. అదేవిధంగా లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకేనా? లైఫ్ స్పాన్ ఉంటుంది. నాన్ ఇమ్మోర్టల్ అంటే చనిపోవి కావి, అంటే ఒక సెల్ డివిజన్ జరుగుతూ న్యూ ప్లాంట్స్ ఫామ్ అవుతుంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. ఇట్ ఈస్ మోర్టల్. నో లైఫ్ స్పాన్. నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి నో లైఫ్ స్పాన్. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ మూవ్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు అనదర్. మొబిలిటీ ఉంటుంది, ఇక్కడ మొబిలిటీ ఉండదు, ఒకే ప్లేస్లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్ ఆల్ ఆర్ కమ్సింగ్ ఇన్ ది, దీంతో నాలుగు లివింగ్గా లివింగ్ థింగ్స్లో వస్తున్నాయి. నెక్స్ట్, ఇక్కడ రాక్స్, పెన్స్, బిల్డింగ్స్, మౌంటైన్స్, దిస్ ఆల్ ఆర్ కమ్సింగ్ ఇన్ ది నాన్ లివింగ్ థింగ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ఇంటరాక్షన్? మనం ఇందాక చెప్పుకున్నాం, మన చుట్టూ గమనిస్తుంటే ఎన్నో రకాల లివింగ్ థింగ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి, అవునా? ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఒకదానికి ఒకటి డిపెండ్ అవుతున్నాయి. ఓకేనా? ఇట్ ఇస్ ఎ బయాలజికల్ ఇంటరాక్షన్. ఒకటి యూస్ చేసుకోవడం. ఓకేనా? ఒకటి యూస్ చేసుకోవడం ఇస్ ఎ కాల్డ్ యాజ్ బయాలజికల్ ఇంటరాక్షన్. అంటే ఒకటి హెల్పింగ్ నేచర్గా ఉంటాయి. ఎలా ఉంటాయి చూడండి. The community have in each other, they can either same or different species. For example, mango, same species, different species. That is called as intraspecific and interspecific అవుతాయి. ఫస్ట్ వన్, కాంపిటీషన్ అండ్ ప్రిడేషన్. అంటే వేటాడడం, హంటింగ్ చేయడం ద్వారా. మనం చెప్పుకున్నాం కదా, ఒకటి డిపెండ్ అవుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లయన్ బతకాలి అంటే దానికి ఫుడ్ కావాలి. ఓకేనా? వేరే వాటిని వేటాడి లేదా హంటింగ్ చేసి తింటాయి కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపిటీషన్ అండ్ ప్రిడేషన్. ద ఎంటిటీ ఆఫ్ హంట్స్ అనదర్ ఎనిమల్ టు సఫిక్ ద న్యూట్రిషన్ రిక్వైర్మెంట్. ఓకేనా? వేరే వాటి మీద డిపెండ్ అవుతున్నాయి, వేరే వాటిని వేటాడి, ఓకేనా, హంట్స్ అండ్ ప్రే, వేటాడి తిని వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని, ఎనర్జీని తీసుకుంటున్నాయి కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రిడేషన్. నెక్స్ట్, commensalism. What is commensalism? The interaction where the one entity benefit, one is hurt. ఇప్పుడు టూ ఆర్గానిజమ్స్ లో, ఓకేనా, ఇది బెనిఫిట్ అవుతుంది, ఇది హార్మ్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఒకటి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇంబ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ వేర్ వన్ ఎంటిటీ బెనిఫిట్ వైల్ ద అదర్ ఇస్ నైదర్ హార్మ్డ్ ఆర్ నాట్ బెనిఫిటెడ్. ఓకేనా? అంటే జస్ట్ ఇది లైక్ ఎపిఫైడ్ అంటాం. ఓకేనా? దానికి షెల్టరింగ్ అన్నట్టు, వన్ టైప్ ఆఫ్ షెల్టర్ ప్రాసెస్.
అర్థమైనా? కమెన్సలిజం ఇస్ వన్ టైప్ ఆఫ్ షెల్టర్ లైక్ వాండా, మనం ఏమంటాం ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటాం. అంటే వాటికి షెల్టర్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. అప్పుడు అది హార్మ్ఫుల్ అవ్వదు, హెల్పింగ్ కూడా అవ్వదు. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ కమెన్సలిజం. అర్థమైందనా? నెక్స్ట్ పారాసైటిజం. అంటే కమెన్సలిజంకు ఆపోజిట్ పారాసైటిజం. అంటే ఇక్కడ ఏమవుతుంది, హార్మ్ఫుల్ అవుతుంది. ఓకేనా? రెండిట్లో ఒకదానికి హార్మ్ఫుల్ అవుతుంది, ఇంకోటి మంచిగా డిపెండ్ అవుతుంది, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పారాసైటిజం. మ్యూచువలిజం. వాట్ ఈస్ మ్యూచువలిజం? బోత్ స్పీసీస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఇంటరాక్షన్ ఆర్ బెనిఫిటెడ్. అంటే ఒకదానికోటి హెల్పింగ్ చేసుకుంటాయి. ఇది ఫుడ్ ఇస్తుంది, ఇది షెల్టర్ ఇస్తుంది, ఇది షెల్టర్ ఇస్తుంది, ఇది ఫుడ్ ఇస్తుంది. ఓకేనా? లైక్ లైకెన్స్ అండ్ సమ్ ఫ్లవర్స్. ఓకే, ఎగ్జాంపుల్ సమ్ మాత్స్. ఓకేనా? లైక్ ఫిగ్ ఫ్రూట్. అంటే ఈ లైకెన్స్ ఏంటి, ఫిగ్ ఫ్రూట్ అని మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ దీని గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అంటే మ్యూచువలిజం ఈజ్ ఎ వన్ టైప్ ఆఫ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ టూ స్పీసీస్. రెండు ఒకటి హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి. ఓకేనా? సో ఇది మనకు మ్యూచువలిజం. అంటే ఎంత ఇంట్రాక్షన్ ఎందుకు చెప్తున్నామంటే, మన చుట్టూ ఉన్న ఆల్ ఆర్గానిజమ్స్, బయోస్పియర్స్, ఎకోసిస్టమ్ అన్నీ ఒకదాని ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. సో అందుకే ఇక్కడ ఏమన్నా మనం ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఆల్ అదర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఐపీ మోడల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ఐపీ మోడల్ క్వశ్చన్స్? మనకు ఐపీ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో వాళ్ళకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి? మనకు విఎస్ఐక్యూస్ ఉన్నాయి, ఎస్ఐక్యూస్ ఉన్నాయి, అదేగా ఎల్ఏక్యూస్ ఉన్నాయి. ఓకేనా? ఎస్ పావని అండ్ అనుష, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీ ఆర్ లాంగ్ టర్మ్? Yes, Pavani and Anusha, you are both are from repeaters or IP preparation. Okay. So for example, define metabolism. What is difference between the anabolism and catabolism? Define metabolism and difference between the metabolism and anabolism. Make the very short answer questions. మీకు ఆల్రెడీ తెలుసు, ఐడియా ఉంది, 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి, అవునా? సో డెఫినేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది, అదేవిధంగా డిఫరెన్సెస్ రాస్తే ఇంకొక 1 మార్క్ ఉంటుంది. సో ఈ 2 మార్క్స్ ఎలా డివైడ్ చేస్తారు? మనం డెఫినేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది అండ్ డిఫరెన్సెస్ రాస్తే ఇంకొక మార్క్. సో మొత్తం మీద 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? చూడండి, డిఫైన్ మెటబాలిజం అన్నాడు. Some of the total of the chemical reactions occurring in the living body is called as metabolism. మనకి ఇది డిఫరెన్స్ ప్రాసెస్. అంటే ఇది రాస్తే 1 మార్క్, ఇది రాస్తే 1 మార్క్, టోటల్గా 2 మార్క్స్. అంటే ఎందుకంటే పేపర్ ప్రజెంటేషన్ ఉండాలి. పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే నీట్గా అండర్లైన్ చేయడం, వర్డ్స్ దగ్గర అండర్లైన్ చేయడం, పెన్సిల్తో అండర్లైన్ చేయడం. అంటే కరెక్ట్గా డెఫినేషన్ పార్ట్ అండర్లైన్ చేసామనుకో పేపర్ దిద్దేవాడికి ఈజీగా ఉంటుంది, చూడడానికి నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ గ్రోత్? ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రోత్ అండ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నాడు ఇక్కడ. వాట్ ఈస్ గ్రోత్? ఈ పార్ట్ రాస్తే 1 మార్క్. డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రోత్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఈ పార్ట్ రాస్తే మరొక మార్క్ ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ గ్రోత్? Growth is a permanent and irreversible increase in the size of living organisms. మరి ఇది నాన్ లివింగ్ జరుగుతుందా? అసలు గ్రోతే ఉండదు. అంటే గ్రోత్ అనేది అవుట్ సైడ్లో జరుగుతుంది. ఓకేనా? గ్రోత్ ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇన్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ ఇన్సైడ్ వేర్ ద నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ మౌంటైన్స్ అండ్ దే విల్ బి అక్కరింగ్ అక్యుములేషన్ మెటీరియల్ ఇన్ ద సర్ఫేస్. మనం రాయాల్సింది ఈ పార్ట్. ఓకేనా? గ్రోత్ ఈస్ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ లో గ్రోత్ అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది, నాన్ లివింగ్ థింగ్స్ లో అవుట్ సైడ్ లో జరుగుతుంది. ఈ 2 వర్డ్స్ రాయాలి, అప్పుడే మనకు దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్ ఇలా ఇస్తాడు. నెక్స్ట్, మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్,
దట్ ఈస్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. వాట్ ఈస్ డైవర్సిటీ, అసలు వాట్ ఈస్ చేంజెస్? సో ఇలా ఇప్పుడు చెప్పుకున్నాం, గ్రోత్ ఉంటుంది, రిప్రొడక్షన్ ఉంటుంది. మరి వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం మనము? సో మనకు ఒక సమ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. మరి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి యొక్క క్యారెక్టర్స్ని ఎలా తీసుకోవడము అనేదే ఇక్కడ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. కెన్ ఎనీ డౌట్స్? Identification is a basically recognition of essential characters, features of an organism. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో ప్లాంట్ ఉంది, మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫారెస్ట్కి వెళ్ళారు, ఒక ఫారెస్ట్ లొకేషన్కి వెళ్ళారు, మీరు ఒక ప్లాంట్ని చూశారు, దాని నేమ్ మీకు తెలియదు, అసలు ఏదో మీకు తెలియదు, ఎలా ఐడెంటిఫై చేస్తాం? మరి దాని యొక్క క్యారెక్టర్స్ని రాసుకోవడమే. ఓకేనా? దాన్ని నామన్ క్లేచర్ చేయడము. ఓకేనా? నామన్ క్లేచర్ అంటే ఆ ప్లాంట్కు నేమింగ్ ఇవ్వడం. ఇది ఒక పలానా ప్లాంట్, దీనికి ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్రూట్ ఉంది, లీఫ్ ఇలా ఉన్నాయి, ఇలా ఒక క్యారెక్టర్స్ రాయడమే. is a process of naming of organism, term of biology, the name for family, genus and species. Everything is a scientific naming, ఒక సైంటిఫిక్ నేమింగ్ ప్రకారం. ఓకేనా? ఇది ఈ జీనస్ చెందింది, ఇది ఈ స్పీసీస్, ఇది ఈ ఫ్యామిలీ, ఇది ఈ ఆర్డర్, ఇది ఒక డివిజన్, ఇలా ఒక సిస్టమేటిక్ లిస్టింగ్ ఇవ్వడమే ఐడెంటిఫికేషన్ అండ్ నామన్ క్లేచర్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. చూడండి, సో మరి ఎవరు ఐడెంటిఫై చేస్తారు వీటిని? హూ ఆర్ ఐడెంటిఫైడ్? దట్ ఈస్ ICBN, ICZN, ICNB అండ్ ICTV. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. అంటే ప్లాంట్స్ కు ఎవరు నామినేషన్ ఇస్తున్నారన్నా? ICBN is one of the committee. ఓకేనా? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్ is one of the committee. They give the identified and nomenclature of plants. They give identification and nomenclature of plants. Yes. Okay. Next, ICZN, International Code for Zoological Nomenclature. International Code for Zoological Nomenclature. And animals, they give the namings of animals. Okay na? ప్లాంట్స్ కేమో ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఎగ్జామ్లో క్వశ్చన్ అప్పుడు వీడు కమిటీ అని ఇస్తాడు, కోడ్ ప్లేస్లో కమిటీ అని, ఓకేనా, కామన్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా? సో ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ నామన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ నామన్క్లేచర్ ఆఫ్ కమిటీ ఆఫ్ టాక్సానమీ ఆఫ్ వైరస్. అంటే వైరస్కు, బ్యాక్టీరియాస్కు, ఎనిమల్స్కి, ప్లాంట్స్కి సపరేట్గా కొన్ని కమిటీస్ ఉన్నాయి. అవే ఈ ICBN, ICZN, ICNB అండ్ ICTV. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వాట్ ఈస్ బైనామియల్ నామన్క్లేచర్? సో చెప్పున్నాం, మనం ఐడెంటిఫై చేసిన ప్లాంట్స్కు నేమింగ్ ఇస్తున్నాం, అవునా కానా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొటాటో తీసుకుందాం. పొటాటో మనం ఇంగ్లీష్లో పొటాటో అంటాం, తెలుగులో ఆలుగడ్డ అంటాం, బంగాళాదుంప అంటాం, హిందీలో హాలు అంటాం. సో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, అవునా కదా? అదే ఆనియన్ తీసుకుంటాం, ప్యాజ్ అంటాం, ఆనియన్ అంటాం, ఉల్లిగడ్డ అంటాం, అవునా? ఒకేదాన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాం. సో అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని? కార్ల్ లిన్నేయస్ ప్రపోజ్డ్ ద బైనామియల్ నామన్క్లేచర్. ఓకేనా? కార్ల్ లిన్నేయస్ proposed binomial nomenclature. Then Gaspard Boyne the first time term the name. Okay na? ఫస్ట్ టైం గ్యాస్పర్డ్ బాయిన్ చెప్పాడు ఇలా బైనామియల్ నామన్క్లేచర్ ఉంటే బాగుంటుందని చెప్పాడు. బట్ సైంటిఫికల్గా ఎవ్రీథింగ్ విల్ ప్రూఫ్డ్ బై కార్ల్ లిన్నేయస్. ఓకేనా? అందుకే ఇక్కడ ఏమంటాం, ఫాదర్ ఆఫ్ బైనామియల్ నామన్క్లేచర్ ఇస్ కాల్డ్ యాజ్ కార్ల్ లిన్నేయస్. ఓకే, అర్థమైందన్నా? ఇక మెయిన్ డిఫరెన్స్ ఇదే, గ్యాస్పర్డ్ బాయిన్ ఫస్ట్ ఆ టర్మ్ తీసుకొచ్చాడు, ఓకేనా? బట్ సైంటిఫికల్గా ప్రూఫ్గా చేసింది ఎవరు? కార్ల్ లిన్నేయస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మల్టిపుల్ లోకల్ నేమ్స్ మేక్ ద ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద ఆర్గానిజమ్స్. సో ఇట్ ఈస్ క్రియేట్ ద కన్ఫ్యూజన్.
ఓకేనా? ఇందాక చెప్పినట్టు పొటాటో, ఆలు, బంగాళదుంప ఇలా డిఫరెంట్ నేమ్స్‌తో ఉండడం వల్ల ఏమవుతుంది? దే హావ్ ది కన్‌ఫ్యూజన్ అండ్ డిఫికల్ట్. సో, అందుకే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ప్రపోజ్డ్ ద బైనామియల్ నామన్‌క్లేచర్. ఓకేనా? అన్నిటికి ఒకటే సైంటిఫిక్ నేమ్ ఉండడమే. ఆల్ లివింగ్ స్పీసీస్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్, బ్యాక్టీరియాస్, వైరస్, ఆల్ మైక్రోబ్స్ విల్ కమ్స్ ఇన్ వన్ సైంటిఫిక్ నేమ్. అంటే అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఒకే సైంటిఫిక్ నేమ్ ప్రపోజ్ చేయడమే. అదే బైనామియల్ నామన్ క్లేచర్. సో మరి వాట్ ఇస్ ద రూల్స్ ఆఫ్ బైనామియల్ నామన్ క్లేచర్? చూడండి, ICBN and ICZN, International Code for Botanical Nomenclature and Zoological Nomenclature, they give the namings of all things. ఓకేనా? అండ్ దే గివ్ ద సమ్ ప్రిన్సిపల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే సర్టెన్ ఈ క్యారెక్టర్స్ ఉండాలి, ఇలా ఉండాలని చెప్పింది ఎవరు? చూడండి. నౌ చూడండి, జనరిక్ నేమ్ అండ్ కరెక్టేనా? గ్యాస్పర్డ్ బెయిన్ 6000 ఇచ్చాడు, కానీ దాంట్లో సెక్సువల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మళ్ళీ మనకు ప్రపోజ్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, న్యాచురల్ ఆఫ్ సిస్టమ్ క్లాసిఫికేషన్ అని ఉన్నాయి మళ్ళీ. ఓకేనా? సో దాని పరంగా తీసుకున్నప్పుడు ఓకేనా, కర్లస్ లిన్నేయస్ ని కన్సిడర్ చేశారు. ఓకేనా? ఓకే, నువ్వు అన్నాడు కరెక్టే, 6000 ప్లాంట్స్ నేమింగ్స్ ఇచ్చాడు, బట్ దాంట్లో సెక్సువల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మళ్ళీ మనకు, అవునా? అంటే యూనిసెల్లార్ ఉన్నాయి, మల్టీ సెల్లార్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గీలో మైటోకాండ్రియా తీసుకుందాం. మరి మైటోకాండ్రియా తీసుకొచ్చి ఫంగిలో పెడితే ఏమవుతుంది? డిఫరెంట్ అవుతాయి కదా. ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అవునా? సో ఇలా డిఫరెంట్ ఉండడం వల్ల ఏమవుతుంది? సో దే హ్యావ్ నాట్ కన్సిడర్ గ్యాస్పర్డ్ బాయిల్. అర్థమైందన్నా? సో మనం ఏదైతే ఇక్కడ నేమింగ్ ఇస్తున్నాము, ఓకేనా, దే హ్యావ్ టూ సైంటిఫిక్ నేమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టూ పార్ట్స్, దట్ ఈస్ జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఓకే, దట్ ఈస్ జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా తీసుకుంటే, మ్యాంజిఫెరా ఇండికా, మ్యాంగో లో మ్యాంజిఫెరా ఇస్ ద జీనస్, ఇండికా ఇస్ ద స్పీసీస్. అర్థమైనా? లిన్ అంటే సైంటిస్ట్ నేమ్, లిన్నేయస్. వీటికి రూల్స్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ యూజువల్లీ లాటిన్ ఫార్మేషన్ లో ఉండాలి. ఎందుకు? లాటిన్ ఇస్ అ డెడ్ లాంగ్వేజ్. చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, ఎందుకు లాటిన్ లోనే ఇస్తారు? ఎందుకంటే లాటిన్ ఇస్ అ డెడ్ లాంగ్వేజ్, దానికి లిపి ఇప్పుడు లేదు కాబట్టి. అండ్ ఇట్స్ రిటన్ ఇన్ ఇటాలిక్స్. ఆల్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆర్ గివింగ్ ఇన్ లాటిన్ అండ్ రిటన్ ఇన్ ఇటాలిక్స్. నెక్స్ట్, the exit two parts of names. First word identify the genus and the second word identify the species. ఇలా చెప్పుకున్నా, మ్యాంజిఫెరా ఇండికా, మ్యాంజిఫెరా అనేది జీనస్, ఇండికా అనేది స్పీసీస్ అవుతుంది. when the name is handwritten, it is underlined by the italics and typed. ఓకేనా? ఇందాక చెప్పుకున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, మ్యాంజిఫెరా కింద అండర్లైన్ చేసి ఉంది, అంటే నేమ్ టైపింగ్ చేసి ఉంటే కింద నేమ్ రాస్తాం అన్నట్టు. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ జీనస్ దెన్ స్టార్ట్ విత్ ది క్యాపిటల్ లెటర్ అండ్ స్పీసీస్ నేమ్ స్టార్ట్ విత్ ది స్మాల్ లెటర్స్. ఓకేనా? ఈ రూల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఈ రూల్స్ మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? జీనస్ స్టార్ట్ విత్ ది క్యాపిటల్ లెటర్, స్పీసీస్ స్టార్ట్ విత్ ది స్మాల్ లెటర్, ఆల్వేస్ రిటన్ ఇన్ డెడ్ లాంగ్వేజ్ ఆఫ్ లాటిన్ and written in italics, and scientist name will be underlined at the end of the part. Next, what is taxon? అసలు taxon అంటే ఏంది? ఓకేనా? ఓకే, మనం ఇంతవరకు అన్ని చెప్పుకున్నాం. గ్రోత్, రిప్రొడక్షన్, స్టిమ్యులేషన్ అన్ని చెప్పుకున్నాం. బైనామియల్ నామకరణం చేసుకున్నాం. మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అసలు? ఇట్స్ బేస్డ్ ఆన్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ called as taxonomy. ఓకేనా? టాక్సాన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ టాక్సా. దీని నుంచి వచ్చిందే టాక్సానమీ, వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. చూడండి, టాక్సానమీ ఇస్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ది నేమింగ్, డిస్క్రైబింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ద గివింగ్ ద నేమింగ్. ఓకేనా? ఒక ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ నేమింగ్ ఇస్తున్నాము, వాటి యొక్క బిహేవియర్ ఆధారంగా, జెనెటిక్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్ ఆధారంగా విల్ బి డిస్క్రైబ్.
ఎస్ నాన్న అనుష మెసేజ్ అయినా అనుష ఇఫ్ ఎనీ డౌట్స్ మెసేజ్ మీ ఇన్ చాట్ బాక్స్. సో హౌ ఐడెంటిఫై దట్ ఈస్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తున్నాం. ఓకేనా. టాక్సానమీ ఈజ్ మోస్ట్ డిపెండ్ ఆన్ ఎలానా ఫస్ట్ క్యారెక్టరైజేషన్, ఒక ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ రాసుకుంటున్నాం. ఓకేనా. వాటిని ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాసిఫై చేస్తున్నాం, జీనస్, ఫ్యామిలీస్, స్పీసీస్ ఇలా క్లాసిఫై చేస్తున్నాం. ఓకేనా. ఎగ్జామ్లో కూడా ఇది అడిగే ఛాన్స్ ఉంది, ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఓకేనా. హౌ దే ఆర్ క్లాసిఫైడ్. ఓకేనా. అంటే ఒక టాక్సానమీ అనేది డిపెండ్ ఆన్ ది క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ నామన్క్లేచర్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, what is systematics? What is systematics? That is arranged as a different kind of organisms. చూడండి, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ నామన్క్లేచర్ is known as systematics. అంటే హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్. హయ్యర్ లెవెల్ నుంచి లో లెవెల్ అంటే యూనిసెల్లార్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్లార్ ఆర్గానిజమ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇలా ఒకనొకటి ఐడెంటిఫై చేస్తూ క్లాసిఫై చేస్తూ దీని కల్లా సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ టాక్సానమికల్ హైరార్కీ అంటాం. The diversity is the also relationship systematic arrangement and consider the evolution of organism relationship. చూడండి, that is kingdom have been done by a systematics. Plant kingdom, animal kingdom, division, order, ఇలా ఒక సిస్టమేటిక్ గా అరేంజ్ చేయడమే సిస్టమేటిక్. ఆల్ టాక్సానమీలో సిస్టమేటిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ టాక్సానమికల్ హైరార్కీ? వాట్ ఈస్ టాక్సానమికల్ హైరార్కీ? It is a main framework of classification. All taxonomic groups is arranged in the benefit order higher to lower categories. మన చెప్పుకున్నట్టే, ఓకేనా, ప్లాంట్ కింగ్డమ్, డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ అంటే ఎక్కువ ఉన్న లక్షణాల నుంచి తక్కువ ఉన్న లక్షణాల వరకు. ఒక ప్లాంట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయన్న, వాటి మధ్య క్యారెక్టర్స్ అని రాసుకోవడం అన్నట్టు. సో అదే నామన్క్లేచర్, క్యారెక్టరైజేషన్ అండ్ క్లాసిఫికేషన్, ఐడెంటిఫికేషన్. ఎస్ నాన్న, అర్థమైందమ్మా? సో టాక్సానమికల్ హైరార్కీ ఈస్ బేస్డ్ ఆన్ 4 characters. ఓకేనా, ఐడెంటిఫికేషన్, నామన్క్లేచర్, క్యారెక్టరైజేషన్ అండ్ క్లాసిఫికేషన్. సో let us move to some EAMCET model questions. Let us move to some EAMCET model questions నాన్న. ఎందుకు అంటే మనకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఒక క్లారిటీ ఉండదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఎంసెట్ రాస్తున్నాం, ఓకే, మరి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. మనం బయాలజీ తీసుకుంటే, బాటనీ తీసుకుంటే మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, అదేవిధంగా fill in the blanks, అసర్షన్, రీజన్ క్వశ్చన్స్. ఓకేనా, మరి వీటికి ఎలా ఆన్సర్ చేయాలి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఎలా నేర్చుకోవాలి. ఓకేనా, సో మేము కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం షోస్ రిప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ యాజ్ ఏ కామన్ ఫీచర్ అన్నాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం షో రిప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ యాజ్ ఏ కామన్ ఫీచర్? స్పైరోగైరా, సాకరోమైసిస్, అమీబా అండ్ క్లామిడోమోనాస్. ఈ నాలుగిట్లో దేంట్లో రిప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంటున్నాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం షో రిప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్? ఎస్ నాన్న, ట్రై టు ఆన్సర్ నాన్న, డోంట్ వరీ. ఓకేనా, ట్రై టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఎస్, ఓకే. మరి సాకరోమైసిస్ ఎందుకు కాదు అంటే, ఓకే నీకు ఐడియా ఉంది, మరి రిమైనింగ్ కూడా ఎందుకు కావాలి ఒక ఐడియా ఉండాలి కదా నీకు. ఓకేనా, సాకరోమైసిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈస్ట్. మన ఈస్ట్లో మనకి ఏమవుతుంది, బడ్డింగ్ అవుతుంది. ఓకేనా, క్లామిడోమోనాస్ స్పోర్ ఫార్మేషన్, స్పోర్ ఫార్మేషన్.
అమీబాలో ఫ్రాగ్మెంటేషన్ కానీ బైనరీ ఫ్యూజన్ కానీ అంటే ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా జరుగుతుంది. స్పైరోగైరా ఇస్ కమ్స్ ఇన్ ఆల్గీ ఓకేనా బై డివైడింగ్ 2 పార్ట్స్ ఫ్రాగ్మెంటేషన్. అంటే రిమైనింగ్ కూడా డిఫరెన్సెస్ తెలిస్తేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలము. సో ఆన్సర్ ఈస్ ఏ అవుతుంది. ఎస్ వెరీ గుడ్ నాన్న. నౌ నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ రిప్రొడక్షన్ ఈజ్ సినానిమస్ విత్ గ్రోత్? అంటే సినానిమస్ ఎప్పుడు గ్రోత్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. యూనిసెల్యులర్ ఆల్గియా, ఈస్టా, మ్యూల్సా, హైడ్రానా? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ద రిప్రొడక్షన్ ఈజ్ సినానిమస్ విత్ గ్రోత్? అంటే కంటిన్యూస్ కంటిన్యూస్గా జరుగుతుంటుంది. సో ఇందాక చెప్పుకున్నాం మ్యూల్స్ యాజ్ స్టిరైల్. ఎస్ ఓకే రైట్ వెరీ గుడ్ నాన్న. ఎందుకంటే యూనిసెల్లార్ ఎప్పుడు ఇందాక చెప్పుకున్నాం ప్లానేరియా రీజనరేషన్ 90% ఆఫ్ బాడీ కొలాప్స్ అయినా కూడా జరుగుతుంది కాబట్టి. ఎస్ వెరీ గుడ్ ఓకేనా వెరీ గుడ్. సో హైడ్రాలో మనకు బైనరీ ఫ్యూజన్ బడ్డింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండదు. సో ఆల్గీలో కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి యూనిసెల్లార్ ఆల్గీ షో ద సినానిమస్ విత్ గ్రోత్. సో ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఎగ్జామ్లో మనం చేసే మిస్టేక్ ఇదే, క్వశ్చన్ని కంప్లీట్ చదవం. ఇక్కడ మనం ఎగ్జామ్ రాసి తొందరలో ఉంటాం, చూస్ ద కరెక్ట్ అంటాం, ఒక్కోసారి బై మిస్టేక్ ఇన్కరెక్ట్ అని చదివామనుకో కొంప అంటుకుంటుంది. అవునా? అందుకే చెప్తున్నాను చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాలి. వాడు ఏం అడిగాడు, కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా, రాంగ్ అన్నాడా, రైట్ అన్నాడా? ఓకేనా? తొందరలో ఈ ఒక్క చిన్న వర్డ్ చదవలేదనుకో ఏమవుతుందన్నా ఇప్పుడు మనమే లాస్ అవుతాం. ఓకేనా? చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. నెక్స్ట్, ఎ సెక్సువల్ రిప్రొడక్షన్ టేక్ ప్లేసెస్ ఇన్ మ్యూల్స్ అండ్ వర్కింగ్ బీస్ అన్నాడు. నెక్స్ట్, ఇన్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ రిప్రొడక్షన్ ఈజ్ సినానమస్ విత్ గ్రోత్ అన్నాడు. ఫంగీ రిప్రొడక్షన్ ఓన్లీ బై ఫ్రాగ్మెంటేషన్ అన్నాడు. ద టోటల్ నంబర్ ఆఫ్ డిస్క్రైబ్డ్ స్పీసీస్ నోన్ యాజ్ 1.5 to 1.6 మిలియన్స్ అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ దేది ఈ వచ్చిన 4లో ఏది కరెక్ట్ అంటున్నాడు, అంటే రిమైనింగ్ 3 రాంగ్ అవుతున్నాయి. ఓకేనా? ట్రై టు ఆన్సర్ అన్నా. సో క్వశ్చన్ జాగ్రత్త చదవండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఆప్షన్స్ చదవండి. అంటే ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ కావాలి. మనకు టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ వెరీ గుడ్. టైం మేనేజ్మెంట్ ఒక్కో క్వశ్చన్కి మనము నియర్లీ 1 minute కన్నా తక్కువ తీసుకోవాలి. నాకు ఉన్నది 3 hours టైం. ఓకేనా? బాటనీ జువాలజీకి గంటలు తీసుకుంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైపోవాలి. సో అంటే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే టైం మేనేజ్మెంట్ కోరుతుంది అన్నట్టు. చూడండి, సో బి ఇస్ ద ఆన్సర్. ఇలా బి ఎలా ఆన్సర్ అయింది? ఎసెక్సువల్ రిప్రొడక్షన్ టేక్ ప్లేస్ ఇన్ మ్యూల్స్ అండ్ వర్కింగ్ బీస్ అన్నాడు. సో ఇక్కడ రిప్రొడక్షనే ఉండదు. అవునా? ఉండదు. నెక్స్ట్ సి, ఫంగీ రిప్రొడక్షన్ ఓన్లీ అన్నాడు. ఇక్కడ ఓన్లీ కాదు. ఓకేనా? అంటే ఇక్కడ మనకు 3 types ఉంటాయి. సెక్సువల్ ఉంటుంది, ఎసెక్సువల్ ఉంటుంది అండ్ వెజిటేటివ్ ఉంటుంది. 3 type ఆఫ్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ బై ఫ్రాగ్మెంటేషన్ అన్నాడు. ఓకేనా? సెక్సువల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ దట్ ఈస్ 1.8 millions. అంటే మన చుట్టూ ఉన్న ఎకో సిస్టంలో ఎన్ని ఉన్నాయి? 1.8 millions ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ స్పీసీస్ ఉన్నాయి. సో ఏ రాంగ్ అవుతుంది, సి రాంగ్ అండ్ డి రాంగ్. సో ఆన్సర్ ఈస్ బి. రైట్ వెరీ గుడ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. మళ్ళీ చూడండి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ లింక్డ్ బై వన్ టు వన్ అనదర్ అన్నాడు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ లింక్డ్ టు వన్ అనదర్. Cellular organelles properties are dissimilar due to the interaction of molecular components. Organizational complexity will be lower. Hierarchy of organisms. All organisms have the consciousness. Yes, now try to answer. Nana. Identify the wrong statement. Living organisms present in past and future. అంటే ఒక యాన్సెంట్ టైంలో ఉండి ఇప్పుడు లేనివి
ఇప్పుడున్న వాటికి మధ్య రిలేషన్షిప్ అంటున్నాడు. ఓకేనా. సెల్ ఆర్ ఆర్గనైల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ డిస్సిమిలర్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ మాలిక్యులర్ కాంపోనెంట్స్. ఆర్గనైజేషనల్ కాంప్లెక్సిటీ విల్ బి లోవర్ ఇన్ హైరార్కీ అన్నాడు. ఎస్. ఎస్ నానా. సో ఆర్ యు ఇన్ కన్ఫ్యూజన్? చూడండి, all living organisms are present, past and future are linked to one another అన్నాడు. ఎస్, కరెక్ట్. ఇది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం. సి ఎలా అవుతుందన్నా? సి కాదు నాన్న, సి కాదు. ఓకేనా, ఇక్కడ బి వస్తుంది ఆన్సర్. ఎందుకంటే చూడండి, సెల్లార్ ఆర్గనైల్స్ ప్రాపర్టీస్ ఆర్, ఏ కూడా కాదు నాన్న. నేను చెప్పింది కదా, ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. లేకపోతే మనం మనుషులు ఎలా వచ్చాం? మనము కోతుల నుంచి వచ్చాం, అవునా కదా? అంటే వాటి నుంచి సమ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి మనకు. సో ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. కొన్ని బర్డ్స్ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనివి. ఓకేనా. అంటే వాడి యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్, వాడి మీద క్రోమోజోమ్స్, జీన్స్ అన్నిటికి ఉన్నాయి కదా. సో లివింగ్ ఆర్గనిజమ్స్ ప్రజెంట్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ లింక్డ్ బై వన్ అనదర్. నెక్స్ట్ సి తీసుకుంటే ఆర్గనైజేషనల్ కాంప్లెక్సిటీ విల్ బి లోవర్ అన్నాడు. మనకు సింపులర్ ఆర్గన్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ ఆర్గన్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా బ్యాక్టీరియా తీసుకుంటే సింపుల్ ఉంటాయి. ఓకేనా. వైరస్ తీసుకుంటే సింపులర్, ప్లాంట్స్ అనిమల్ తీసుకుంటే కాంప్లెక్స్. ఓకేనా. సో సి ఈజ్ ద రైట్ అవుతుంది, అవునా. నెక్స్ట్, ఆల్ ఆర్గన్స్ హ్యావ్ కాన్షియస్నెస్ అన్నాడు. అంటే నాన్ లివింగ్ తీసుకుంటే కాన్షియస్నెస్ ఉంటాయా? ఉండవు, అవునా కదా. సో ఏ కరెక్ట్ అవుతుంది, సి కరెక్ట్, డి కరెక్ట్ అవుతుంది. సో బి ఒక్కటి రాంగ్. ఎందుకు అంటే చూడండి, సెల్లార్ ఆర్గనైల్స్ ప్రాపర్టీస్ ఆర్ డిస్సిమిలర్ అన్నాడు. డిస్సిమిలర్ కాదు, సిమిలర్ గా ఉంటాయి. మన దగ్గర డిఎన్ఏ స్ట్రక్చర్, వాటి ఉన్న క్రోమోజోమ్ నంబర్స్, జీన్స్ ఇవన్నీ సిమిలర్ గా ఉండడం వల్లనే వాటి నుంచి మనం వస్తున్నాం. ఓకేనా. మన పూర్వీకులు ఉన్న లక్షణాలే మనకు వస్తున్నాయి, అవునా. మన పేరెంట్స్ లక్షణాలే మనకు వచ్చినాయి. అంటే అక్కడ సిమిలర్గా ఉంటేనే ఇక్కడ వస్తున్నాను, అవునా. సో సిమిలర్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ మాలిక్యులర్ కాంపోనెంట్ లైక్ డిఎన్ఏ, జీన్స్, క్రోమోజోమ్స్. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్, సో నెక్స్ట్ డ్రీమ్ కాలేజ్, దట్ ఈస్ కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్. అంటే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం, ఓకేనా. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు ఏ కేటగిరీలో ఏ ర్యాంక్లో వస్తుంది చెప్పేదే కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్. ఓకేనా. సో ద రైజ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ స్టడీ. రైజ్ ద్వారా మీకు సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది, అదేవిధంగా ఫౌండేషన్ కోర్స్. ఫౌండేషన్ ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి క్లాసెస్ మిస్ అవుతాం. ఓకేనా. 9th 10th లేని చాప్టర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఫౌండేషన్ ద్వారా నేర్చుకోవడం, లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు. ద రైజ్ ప్రొడ్యూస్ లాంగ్ నోట్స్, షార్ట్ నోట్స్, ప్రాక్టీస్ నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. చాప్టర్ టెస్ట్ అంటాం దాన్ని, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటాం. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది ఎంతవరకు అని తెలుసుకునేది చెప్పేదే ప్రాక్టీస్ క్వశ్చన్స్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఓకేనా, ఎర్రర్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మనం ఎంతగా ప్రిపేర్ అవుతున్నామో తెలుసుకోవచ్చు. ఓకేనా.